నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది భవానీ. సో లెట్స్ వెల్కమ్ భవానీ. హాయ్ భవానీ. హాయ్. అరే చాలా క్యూట్ గా ఉన్నారా? థ్యాంక్ యూ. భవానీ ఏం చేస్తుంటావు? ఐఎమ్ రైటర్ యాక్చువల్లీ, స్టోరీస్ రాస్తూ ఉంటాను. రైటరా? అవునండి. వావ్ గ్రేట్ రా. అంటే నేను స్టోరీస్ తక్కువ చదువుతాను కానీ వినడం చాలా బాగుంటాయి. ఎలాంటి స్టోరీస్ రాస్తావు? ఎలాంటి స్టోరీస్ అంటే లైక్ ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీస్, థ్రిల్లర్ నాకు చాలా ఇష్టం. సో నువ్వు స్పెషలిస్ట్ ఇన్ థ్రిల్లర్? యా. అంటే అన్ని హారర్ లాగా ఇట్లుంటాయా? హారర్ అని కాదు, లైక్ మైండ్ ట్విస్టింగ్, కొంచెం ఇంట్రెస్టింగ్గా ట్విస్ట్ తోటి ఉంటుంది కదా, సో అలా. సూపర్. అరే నీ బుక్స్ ఏంటి నాకు చెప్పు. షూర్. ఎన్ని రాసావు ఇప్పటి వరకు? అయితే ఒకటి రాసాను. సో పబ్లిష్డ్ ఆన్ pothi.com, నా రాతలు. యూ కెన్ గెట్ ఇట్. సో మనం కావాలంటే ఆర్డర్ చేసేసుకోవాలి. యా యూ కెన్. ఈ ఒక్క దాంట్లో ఇన్ని ఉన్నాయా? లేదు, బట్ అందులో స్టోరీస్ ఉండవు, జస్ట్ కోట్స్ ఉంటాయి అన్నమాట, ఫిలాసఫీ కోట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి. సో ఇలా ఎక్స్ప్రెషన్ బోరింగ్ ఇస్తారని చదివి కొంచెం ఇంట్రెస్టింగ్ యాడ్ చేయడానికి పెయింటింగ్స్ ఉంటాయి కదా, సో ఆ పెయింటింగ్స్ అంటే చూడే చిన్న పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించడానికి సో పెయింటింగ్స్ యాడ్ చేసాను. సో చదివేసి ఫుల్ ఇన్స్పిరేషన్ తెచ్చేసుకుంటా. షూర్. ఓకే. సో నువ్వు నాకు తర్వాత ఏదైనా ఒక మంచి థ్రిల్లర్ కానీ రొమాంటిక్ స్టోరీ కానీ చిన్నది ఏమైనా చెప్పు. ఓకే డన్. సో ఎస్, అది మనం తర్వాత చెప్పుకుందాం. కాకపోతే నువ్వు యంగ్ షెఫ్కి వచ్చావు కదా, కుకింగ్ చేయాలి. వచ్చా? అంటే కొంచెం, అంత రాదు, కొంచెం వచ్చు. నీ స్టోరీస్ అంత కాకపోయినా కొంచెం మేనేజ్ చేస్తావు కదా, చేసేద్దాం. మనం ఇద్దరం చేసేద్దాం. సో ఏ రెసిపీ చేయబోతున్నావు ఇవాళ? ఇట్స్ జుకినీ సోయా కర్రీ అండి. ఇవాళ రెసిపీ భవానీ చేయబోయే జుకినీ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. జుకినీ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు: జుకినీ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, సోయా కూర, గరం మసాలా, పసుపు, కొబ్బరి పేస్ట్. జుకినీ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ భవానీ? యస్. ఓకే. సో ఏం చేయాలి ఫస్ట్ జుకినీ కట్ చేసుకోవాలండి. సో చాపింగ్ బోర్డ్ ఇస్తుంది. గో. థ్యాంక్ యూ. సో కటింగ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? కడాయి ఇస్తే స్టవ్ మీద పెట్టాలండి. సో ఇంతకీ నీ బుక్ పేరేంటి? నా రాత. సో నీ రాతల్లోని ఒక అద్భుతమైన ఆనిముత్యం నాకు గుర్తు. అద్భుతమైన అంటే ప్రస్తుతానికి మీరు అడగగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నీ లోపల మనిషి చనిపోయినప్పుడే నీ బయట మనిషిని చంపగలరు. యా. అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి ఎలా చంపగలడు అంటే, నీ లోపల అంత క్రియాలిటీ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ ఎంపతి అనేది కానీ, అంత కోపం, అదంతా మర్చిపోయి కోపం వస్తే సో నీ ఎదుటి వ్యక్తిని చంపగలవు అన్న అంత మీనింగ్ని 2 లైన్స్లో. ఆ 2 లైన్స్లో అంత ఉందా? చంపడాలు నరుక్కోవడాలు కాకుండా ఇంకేమైనా మంచివి ఏం లేవా? మంచివి అని అంటే, సో మీ ఏజ్ మన ఏజ్ వాళ్ళకి మంచిది అని అంటే ఏముంటుందండి మనకు మంచి. నన్ను మాట్లాడియండి, మీరు యాంకర్ అని నాకు తెలుసు, నన్ను కూడా నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. పాపం రైటర్స్ సైలెంట్గా ఉంటారు, మనం కూడా సైలెంట్. మంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది లవ్ కాన్సెప్ట్, రైట్? సో అంటే నాకు అనిపించింది ఏంటంటే, మనం ఎవరినైనా ప్రేమిస్తే కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది, బట్ సెల్ఫిష్నెస్ ఉన్న దగ్గర లవ్ ఉంటుంది. ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ స్వార్థంతో ప్రేమ ఉంటుంది. ఓ చాలా డీప్ ఉందిరా. సరే, మన ఆడియన్స్కి బాగా ఇష్టమైంది లవ్ గురించి ఒక కోట్ చెప్పు. నా చివరి పేజీలో ఉన్న కవితని మీకోసం మొదటి పేజీకి తీసుకొచ్చి చెప్తున్నాను. ప్రేమ గొప్పదైతే 100 సార్లు ప్రేమించు, కానీ అమ్మాయి గొప్పదైతే తనతోనే ఆగి. నైస్. అని కోట్స్లో అన్నిట్లో ఇంత డెప్త్ ఎట్లా ఉందిరా? ఈ ఏజ్కి ఇంత డెప్త్ ఎట్లా వస్తుంది మీకు? డెప్త్ కోసం ఇంకా
డెప్త్గా ఉన్న బావిలోకి వెళ్ళి కూర్చొని వస్తాను. కథలో ట్విస్టులు కావాలని రోలర్ కోస్టర్ ఎక్కలేదు, బతికిచ్చింది. ఓకే, సో కమింగ్ టు అవర్ రెసిపీ. కడాయి పెట్టేసాం, హీట్ అయిపోయింది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అంటే మనం చాలాసేపు పెట్టాం కదా కడాయి, హీట్ అయిపోయి ఉంటుంది. ఆఫ్ కోర్స్ వేసేద్దాం. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న జుకినీ వేయాలి. సోయా కూర వేయాలంటే ఒకసారి మిక్స్ చేసుకో. తర్వాత కొంచెం ఉప్పు, చిటికెడ పసుపు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసాయి. మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించాలి. ఓకే, సో మూత పెట్టేసాం. ఒక 5 minutes ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో 5 minutes అయిపోయింది కాబట్టి ఇది కుక్ అయిందో లేదో చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఒక హాఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. వేసేసాయి. తర్వాత గరం మసాలా మొత్తం యాడ్ చేసుకో. కోకోనట్ పేస్ట్ యాడ్ చేయాలి. సో ఇలా బాగా కలుపుతాను కదా స్వీటీ. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఓకే, సో మన రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. Here we go. సో ఎస్, ఫైనల్లీ మా భవానీ చేసిన జుకినీ సోయా కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. జుకినీ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు: జుకినీ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, సోయా కూర, గరం మసాలా, పసుపు, కొబ్బరి పేస్ట్. జుకినీ సోయా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా జుకినీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని కట్ చేసి పెట్టుకున్న జుకినీ ముక్కలు, సోయా కూర, ఉప్పు, పసుపు వేసి కలుపుకుని మూత పెట్టుకోవాలి. అది కుక్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ జుకినీ సోయా కర్రీ రెడీ. జుకినీ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా భవాని? రెడీ అండి. సో లెట్స్ టేస్ట్ ఇట్. బాగుందా? నువ్వు నీ బుక్స్ రాసిన తర్వాత కూడా ఇలానే అంటావు. బాగుందండి, సూపర్ యమ్మీగా ఉంది. జుకినీ ఎప్పుడు మనం వేరే వేరే వాటిల్లో ట్రై చేసాం కాబట్టి కర్రీతో ఫస్ట్ టైం తింటున్నా. సూపర్ యమ్మీగా డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు, మీకు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు, వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. చూసారు కదా భవానీ చేసిన జుకినీ సోయా కర్రీ ఎంత యమ్మీగా సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.